సో 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' గేమ్ మీకు 18థ్ రోజు ఏదో ఒక అఫీషియల్ అప్డేట్ రాబోతుందని మీకు తెలుసు. అంటే గేమ్ లాంచ్ కావచ్చు, ట్రైలర్ లాంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాక్సిమం అయితే గేమ్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనకి 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' దాని ఎర్లీ యాక్సెస్ దొరికేసిందనమాట. అండ్ మీకెలా దొరకాలో అంటే మీకు ఎర్లీ యాక్సెస్ మీకెలా రప్పించుకోవాలో నేను మీకు వీడియో ఎండ్‌లో చెప్తాను. క్లియర్‌గా చూడండి. అండ్ ఇంకా మీకు చాలా ఎంజాయ్‌మెంట్ వస్తుంది. అండ్ నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి గేమ్ ప్లే చూద్దాం. అండ్ ఇంకా గేమ్ ప్లే చూస్తూ నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలాంటి చేంజెస్ జరిగాయి అండ్ ఇంకా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఉందా లేదా ఇవన్నీ నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఈ గేమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి క్రాఫ్టన్ అని ఒకటే చూపెడుతుంది. సో మనకి సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇందులోని క్రాఫ్టన్ అండ్ ఇంకా టెన్సెన్ గేమింగ్స్ లేకపోతే లైట్నింగ్ స్పీడ్ క్వాంటమ్ ఇలాంటివి ఏం చూపెట్టట్లేదు. ఓన్లీ క్రాఫ్టన్ అని ఒకటే చూపెడుతుంది. సో మనకి సెక్యూరిటీ విషయంగా క్రాఫ్టన్ వాళ్ళైతే చాలా మెజర్స్ తీసుకున్నారనమాట. సర్వర్స్ అండ్ ఇండియాలోనే సెటప్ చేశారు. అండ్ ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటిదంటే మీకు ఇందులోని మీకు ఏషియా సర్వర్ అని చూపెట్టదు, ఇండియన్ సర్వర్ అని చూపెడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ సర్వర్ అని చూపెడుతుంది. సో మీకు ఈ సర్వర్ ఇండియాలోనే సెట్ చేశారనమాట. సో మనకు ల్యాగ్ ఇష్యూ కూడా మాక్సిమం ఉండదు, ఎందుకంటే సర్వర్స్ మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా దాంతోపాటు అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ గేమ్లోని అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అంటే అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, మైగ్రేట్ చేసుకోవచ్చు. మన గ్లోబల్ అకౌంట్ ఉంటుంది కదా, పబ్జీ గ్లోబల్ అకౌంట్, దాని అకౌంట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కాకపోతే ఏంటిదంటే నాది గ్లోబల్ అకౌంట్ ముందు ఉండేది, కాకపోతే అది బాగాలేదని చెప్పి నేను కేఆర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో కేఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే కేఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట. అందులోనే మంచి ఇన్వెంటరీలు, మంచి ఇమోట్లు అన్నీ అందులోనే ఉన్నాయి, ఇందులోనే ఏం లేవు. సో కేఆర్ అకౌంట్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. తర్వాత అప్డేట్ చేస్తారేమో మళ్ళీ ఒకవేళ కేఆర్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కేఆర్ అకౌంట్స్ అయితే ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. నాది కూడా గ్లోబల్ అకౌంట్ ఒకటే ట్రాన్స్ఫర్ అయింది. అండ్ ఇంకా నా దరిద్రం ప్రకారం ఈ గ్లోబల్ అకౌంట్లో నాకు ఏ ఇన్వెంటరీ లేదనమాట. అండ్ ఇంకా ఇందులోనే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వింతగా ఉంది. ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా లాంచ్ చేస్తూనే ఇక్కడ మీకు ఎర్లీ యాక్సెస్లో సీజన్ 19 అని చూపెడుతుంది. మీకు డైరెక్ట్గా సీజన్ 19 అని చూపెడుతుంది. సో ఇది నాకు తెలిసి తర్వాత మార్చచ్చు, ఎందుకంటే సూపర్ సీజన్ 1, సూపర్ సీజన్ 2 అని తీసుకొస్తున్నారు. సో ఇప్పుడైతే సీజన్ 19 అని చూపెడుతుంది డైరెక్ట్గా. సో అఫీషియల్ గేమ్ లాంచ్ అయిన తర్వాత ఏదైనా చేంజెస్ జరగచ్చేమో, మరి చెప్పలేం. అండ్ ఇంక ఇప్పుడైతే గేమ్ ప్లే చూద్దాం. అండ్ మీకు ఈ గేమ్కి పబ్జీకి ఎలాంటి తేడాలు లేవు, సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే యానిమేషన్స్ లైట్గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. అవేంటివో నేను మీకు గేమ్ ఆడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఒకసారి టీడీఎం ఆడదాం. ఇప్పుడు మీకు తెలుసో లేదో ఇండియన్ సర్వర్ కాబట్టి ఇందులో మనం ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ తోటి ఆడగలుగుతాం అనమాట. సో గ్లోబల్గా అయితే మనం ఇందులో ఆడలేము. సో ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి, అంటే ఇండియన్ సర్వర్ కాబట్టి ఓన్లీ ఇండియన్స్ తోటి ఆడగలుగుతాం. కాకపోతే నాకేంటి గేమ్ మధ్యలో పంపించారు, నాకు 27 కిల్స్ 6 కిల్స్ ఉన్నప్పుడు పంపించారేంటి నా గేమ్, ఫస్ట్ నుంచి పంపించలేదు. సో ఏం పర్లేదు, ఆడదాం మనం ఒకసారి. సో నేను మీకు ఇందులో యానిమేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి అన్నాను కదా, అవేంటో ఇప్పుడు చూడండి. నేను మీకు ఎనిమీస్ని చంపేటప్పుడు మనకి ఇందులోంచి బ్లడ్ రావట్లేదు, మనకి ఆకులు వస్తున్నాయి అన్నమాట. సో ఆకులు వస్తున్నాయి, బ్లడ్ రాకుండా. సో ఇది అక్కడ ఉన్న కొంచెం చేంజ్. అని ఇంకా మీకు 1 కిల్ బదులు 1 కిల్ 2 కిల్ అనే దాని బదులు 1 ఫినిష్ 2 ఫినిష్ అని వస్తున్నాయి అనమాట. సో ఇదైతే దాంట్లో అప్డేట్ చేశారు. అండ్ ఇంకా మీకు బ్లడ్ బదులు ఆకులు పంపిస్తున్నారు రెడ్ కలర్గా, అంటే ఎక్కువ వైలెన్స్ లేకుండా. అండ్ ఇంకా గేమ్ అయితే మనం గేమ్ స్టార్ట్ చేసి 1 మినిట్ కూడా కాలేదు, వీళ్ళకి 40 కిల్స్ చేశారు ఇంట్లో. అండ్ ఇంకా నన్ను అయితే గేమ్ మధ్యలో పంపించారు. అండ్ ఇంకా మీకు ఈ గేమ్లోని యానిమేషన్స్ ఇంప్రూవ్ అయ్యాను కదా, అవి ఏంటివంటే మీకు స్లైడ్ అవన్నీ, జంప్ ఇవన్నీ, ప్రోను ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఎవరినైనా చంపేటప్పుడు మీకు నార్మల్ గ్లోబల్ వర్షన్లోని కేఆర్ వర్షన్లోనే అయితే మీకు రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ బ్లడ్లా కనపడుతుంది. కాకపోతే ఇందులోని లీవ్స్ వస్తాయి అనమాట, బ్లడ్ బదులు ఆకులు పంపిస్తున్నారు. మన బాడీని చంపితే మన బాడీలోంచి ఆకులు వస్తున్నాయి అనమాట. సో ఇది అందులో అప్డేట్ చేశారు. సో కొత్తగా ఏం వెపన్ లాంటివి ఇవేం యాడ్ చేయలేదు, కొత్త గ్రాఫిక్స్ ఏం లేవు. కాకపోతే మీకు ఇందులోని కొత్త సౌండ్ యాడ్ చేశారనమాట. మీకు పబ్జీ సౌండ్ విన్న వెంటనే గూస్ బంప్స్ వస్తాయి కదా, ఆ సౌండ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేశారు. సో ఇండియన్ వర్షన్ అనిపించుకుంది అనమాట. అంటే ఒక ఇండియన్ సౌండ్ యాడ్ చేసి చూడడానికి కరెక్ట్గా ఇండియన్ వర్షన్ సౌండ్లో ఉందన్నమాట అది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ సౌండ్. అండ్ కొత్తగా అయితే ఎలాంటి చేంజెస్ లేవు. కాకపోతే రాయల్ పాస్ 19 నుంచి స్టార్ట్ అయింది ఇంటిది. అండ్ ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తే రాయల్ పాస్ 19 ట్రాన్స్ఫర్స్ అంటే, అండ్ ఇంకా ట్రాన్స్ఫర్స్ మోడ్ ఇందులో కూడా ఉంది, ట్రాన్స్ఫర్స్ది. అండ్ ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ ఆర్పీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా మీరు అంటే నేను గ్లోబల్ వర్షన్ ఆడాను కాబట్టి నాది మళ్ళీ ఫస్ట్ ఆర్పీ నుంచి వస్తుంది, నేను కేఆర్ వర్షన్ ఆడతాను. సో మీరు గ్లోబల్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు ఒకవేళ గ్లోబల్లో ఆడితే మీకు మీ అకౌంట్ అన్ని క్లియర్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మీ అవుట్ఫిట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకా మీకు ఈ గేమ్ అఫీషియల్గా లాంచ్ అయినప్పుడు మీకు అవుట్ఫిట్స్ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఆ అవుట్ఫిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. కాకపోతే ఇప్పుడు కాదు, రేపు 18th చాలా పెద్ద రోజు అవ్వబోతుంది. సో రేపు ఏమైనా గేమ్ లాంచ్ అవ్వచ్చు, ట్రైలర్ లాంచ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే నాకైతే ఎర్లీ యాక్సెస్ దొరికేసింది. మీరు కూడా ఆడొచ్చు ఎర్లీ యాక్సెస్. ఒకవేళ మీరు ఆడాలనుకుంటే ట్యాప్ అనే యాప్ ఉంది కదా, ఆ యాప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ప్లే స్టోర్ నుంచి అయితే ఎర్లీ యాక్సెస్ ఫిల్ అయిపోయింది.
ప్లే స్టోర్లో పెట్టిన మ్యాక్సిమం 1 మినిట్కే మొత్తం అర్లీ యాక్సెస్ ఫిల్ అయిపోయింది అనమాట. సో మీకు ప్లే స్టోర్లో దొరకట్లేదు అర్లీ యాక్సెస్. సో మీరు ట్యాప్‌లోంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆడి చెప్పండి ఎలా ఉందో. అండ్ ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ గేమ్ గురించి ఓవరాల్గా అర్లీ యాక్సెస్. అండ్ ఇంకా రేపు అఫీషియల్గా లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపటి వరకు వెయిట్ చేయండి, అందరికి వచ్చేస్తాయి. అండ్ ఇంకా నేను మీకు రేపు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను గేమ్ ఇంకో కొత్త వీడియో పెట్టి నేను మీకు కేఆర్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేవా, నాకు ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఇవన్నిటి గురించి మళ్ళీ రేపు కన్ఫర్మ్ చేస్తాను. రేపటి కోసం వెయిట్ చేస్తుండండి. అండ్ ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెడితే మీకు అప్డేట్ వస్తుంది. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పుడు బాయ్.